ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హఠాత్తుగా 2 గంటల 43 నిమిషాలు దాటాక మధ్యాహ్నం దాటాక జరిగేది ఇదే. ఈ రోజున జరిగేది శుభ అశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేస్తే వీరికి అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈ రాశి వారు ఈ రోజున ఎలా మీకు ఉండబోతుంది. అలాగే ఈ రోజున హఠాత్తుగా మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల తర్వాత జీవితంలోని జరిగే పరిణామాల గురించి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజున జరిగే పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ రాశి జాతకులకు ఈ రోజున జరిగే అన్ని అంశాలు భగవంతుడి అనుగ్రహంతోనే ఎలా ఉండబోతున్నాయో ఒక్కొక్క సవివరం ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేద్దాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మేము ఏం చెప్తున్నామనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాశి జాతకుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పరమశివుడి యొక్క అనుగ్రహంతో పుట్టిన జాతకులుగా చెప్పవచ్చు. మీ వంతు ప్రయత్నం చేస్తేనే దేని ఫలితమైనా పొందగలము అనేటువంటి విచక్షణ వీరికి బాగా తెలుస్తుంది. ఈ రోజున ఈ రాశి జాతకులో కొన్ని మేలిమి అంశాలు అందుకే జరగబోతున్నాయి. ఎప్పుడు కూడా భగవంతుడి ప్రసాదించినటువంటి గొప్ప వరం ఇది అని చెప్పక తప్పదు. ఇతర గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు లభించబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున డబ్బు విషయంలోనే ఆర్థిక పరంగా స్థిరపడడానికి, మీకు కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి చాలామంది అనుకూలమైనటువంటి సమయం ఈ రోజునైతే. గడిచిన కాలంలోనే మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, చేసినటువంటి అప్పులు కావచ్చు, ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. మీరు అనుభవించినటువంటి ప్రతి అవమానానికి సమాధానం దొరకబోతుంది. ఇది మీకు గణనీయమైనటువంటి ఒక స్థిరమైన భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాది అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా, చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు కష్టానికి తగిన విలువ భగవంతుడు మీకు రెట్టింపు అనేది ఇవ్వబోతున్నాడనమాట. అదృష్టం అనేది లెక్కలేనన్ని విధాలుగా మీకు వస్తుందండి. మీరు చాలా అందమైన రూపంతో పాటుగా అంతకు మించినటువంటి అందమైన మనసుతో కూడా ఉంటారు. మీ మనసు చాలా స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటుంది. అందుకే మీరు ఏమిటి అంటే అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. మీ మాటల్లోని తేనె పలుకులు ఉంటాయి. అబద్ధాలు ఆడడం, నటించడం మీకు అసలు కూడా చేత కాదండి. అలాగే ఎంతటి పెద్దవారు అయినా సరే తప్పు చేస్తే ముక్కు మీద సూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది. మీ అభిప్రాయాలు నిర్భయంగా తెలియజేస్తారు. అయితే కొంతమంది అంటే ఇది శత్రువులు కూడా పెరగడానికి కారణం అవుతుంది. ఈ నెపంతో శత్రువులు పెరుగుతారు. ఇలా చేయడం వలన ఇక ఎవరికి కూడా హాని తలపెట్టరు. దీనివల్ల ఏమిటంటే మీకు దైవానికి బాగా దగ్గర చేసే విధంగా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. మీరు అనుకున్న వారే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేయడం జరిగితే గతంలోనే వెన్నుపోటు పొడిచారు. మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళతో కూడా మీరు ఎప్పుడు సున్నితమైన మనసుతోనే ఉన్నారు. ఎదుటివారి కష్టాన్ని తట్టుకోలేరు. వెంటనే చలించిపోయే మనస్తత్వం ఉంటుంది. ఇటువంటి గుణగణాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విషయానికి వస్తే ఈరోజు క్షుణ్ణంగా మనం పరిశీలిస్తేనండి, ఒక సమయంలో కొన్ని శుభవార్తలు ఈ రోజున మీకు వచ్చే అవకాశం, వినే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితంలోనే చాలా రకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసేస్తారు. మీకు భగవంతుడు సరైనటువంటి దారిని చేసి చూపించబోతున్నాడు. మీరు ఒక పని చేస్తే డబుల్గా అంటే రెట్టింపు అనేది మీకు తప్పకుండా కూడా ఈ రోజున యాడ్ అవుతుంది, వస్తుందన్నమాట. మీ బలం ఏమిటంటే, మీ సామర్థ్యం ఏమిటి అనేది ఈరోజు చాలాసార్లు మీకు తెలియక చాలా విషయాల్లో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. ఇప్పటి వరకు లాస్ అయిపోయారు. మీరు ఈ రోజున ఏమిటంటే తీసుకున్న నిర్ణయం మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే అన్ని విషయాలు, అన్ని నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ కష్టాలు మంచులా కరిగిపోబోతున్నాయి. ముఖ్యంగా అప్పుల బాధ నుంచి సంపూర్ణ విముక్తి లభించి మానసిక ప్రశాంతత అయితే తప్పకుండా కూడా ఈ రోజున పొందుకోగలగబోతున్నారు.
అన్నిటికంటే ఒక పెద్ద విజయం ఇదేనని చెప్పవచ్చు. ఇంకా ఈ రోజున ఒక స్త్రీ వలన అంతులేనటువంటి అదృష్టం మీకు కలగబోతుంది. ఆమె ప్రమేయంతోనే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోబోతాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం గణనీయంగా పెరగబోతుందని చెప్పక తప్పదు. ఇదంతా కూడా మీ యొక్క మంచి మనసు భగవంతుడి అనుగ్రహంతో మీకు దక్కబోతున్నటువంటి ప్రతి ఒక్క సంతోషం ఈ రోజున రెట్టింపు కాబోతుంది. మీరు గతంలో చేసిన అప్పులు ఏవైనా ఉంటే కూడా ఇంకా మీకు చెల్లించాల్సిన అప్పు తిరిగి ఇవ్వాల్సి ఉన్నా కూడా ఎవరైనా వారందరూ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు అప్పులు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వడ్డీతో సహా కానీ లేదా అలాగే మీరు ఈ యొక్క రోజున మీకు ఇస్తామని చెప్పి ఆమె ఇవ్వడం కూడా జరగవచ్చు. అలాగే మీ ధనాన్ని అప్పుగా చేసిన ధనాన్ని కూడా తిరిగి చెల్లించే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఈ నెలాఖరులోపు కూడా ఆర్థికపరమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఈరోజు పునాది కాబోతుంది. మీరు వింటుంది అక్షరాల కూడా నిజమే. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి లక్ష్మీ పూజను తప్పకుండా మీరు చేసుకోవాలండి. లక్ష్మీ పూజను చేసుకోవాలనుకున్న ఈ యొక్క రాశివారు ఈ రోజున మీరు చేసే ప్రతి పని కూడా మీ తల్లిదండ్రులకు మీ యొక్క గురువులకు మంచి పేరు తెచ్చేలాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తేనండి, ఇప్పుడు వరకు ఏదైనా నష్టాలు ఇబ్బందులు ఉంటేనండి అవి తొలగిపోబోతున్నాయి. వ్యాపారంలోనే ఊహించని లాభాలు గమనిస్తారు. కొత్త ఒప్పందాలకు దోచుకుంటారు. మీ వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడం చూస్తారు. కుటుంబంలోనే ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం ఇంకా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా బలంగా రావడం కనిపిస్తుంది. ఈ రోజున నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం అనేది మంచి స్థిరవంతమైనటువంటి ఉద్యోగానికి బ్రేక్ పడుతుంది. స్థిరపడేలాగా మిమ్మల్ని చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి జాలి, కరుణ ఇటువంటివి ఎన్నో ఎక్కువగా ఉన్నాయి కావున ఈరోజు కూడా అలాగే గడుస్తుంది. ఆపదలో ఉన్నటువంటి వారిని చూస్తే మీ హృదయం ద్రవిస్తుంది. తప్పకుండా కూడా సహాయం చేయాలని చెప్పి ముందుకొస్తారు. నా అనుకున్నట్టే ఏదైనా చేయడానికి మీరు ఏమాత్రం కూడా వెనకాడరు. ఏ కష్టం వచ్చినా సరే అడ్డుగా ఉంటారు. ఇది మీ గొప్ప లక్షణం. ఇక మీరు జీవితంలోని డబ్బు బాగా సంపాదించాలని, ఉన్నత స్థాయిలో జీవించాలని చెప్పి ఆశలు కలలు కంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మీరు పెద్ద పెద్ద కోరికలు, ఆశయాలు కూడా ఉంటాయండి. ఏమిటంటే వాటిని మీకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా మీరు అనగదొక్కుతూ ఉంటారు. అయితే కుటుంబం బాధ్యతలు, ఒక పక్క చేయాల్సినటువంటి పనులు, అలాగే మీకు ఇష్టమైన పనులు ఇవన్నీ కూడా సతమతం అయిపోతూ ఉన్నప్పటికీ కూడాను ఏమిటంటే మీ కళ ఈరోజు ఒకటి సాకారం కాబోతుంది. మేము చేయాలి అనుకున్నటువంటి పని ఈరోజు చేయలేకపోయాము అని చెప్పేసి బాధపడుతూ ఉన్నటువంటి ఆ రోజులన్నీ మర్చిపోతారు. మీరు ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలుస్తున్నాడని చెప్పేసి రకరకాలుగా బాధపడుతున్నారు కదా. చాలా విషయాల్లోనే మీకు నచ్చినటువంటి వస్తువులు కావచ్చు, నచ్చిన కొన్ని పనులు కావచ్చు, లేకపోతే చాలా వరకు కూడాను చాలా రకాల బాధలు కూడా ఈ రోజున మీకు ఒక స్త్రీ అనేది కలగబోతుంది. ఆమె యొక్క అనుగ్రహం కలగబోతుంది. ఆమె యొక్క మాట మీకు నచ్చుతుంది. వారి యొక్క సలహా మీకు నచ్చుతుంది. అలాగే మీ యొక్క పరిస్థితులు మార్చడంలోనే ఆ స్త్రీ భగవంతుడే పంపించినట్టుగా రాబోతుంది. ఆ స్త్రీ మరెవరో కాదండి, సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు అని చెప్పవచ్చు. అనేక రూపాల్లో ఈ రోజున మీకు తప్పకుండా ఆమె ఎన్నో రకాలుగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరి మీద ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, కానీ మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి. అమ్మవారి దయ వల్ల మీ జీవితంలోని ఎన్నో అద్భుతవంతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రాశి వారికి మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. అంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొన్ని సమస్యలు ఏవైనా ఉండే కనుక అవి పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఈ రోజున చెప్పవచ్చు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. అంటే సిరి సంపదలు అడగకుండానే అమ్మవారు మీకు అన్నీ కూడా ఇచ్చే గొప్ప దేవత.
కాబట్టి నలుదిక్కల నుంచి మీరు అడ్డంకులన్నీ తొలగిపోయి శుభవార్తలు కూడా అందుకునే ఉత్సాహవికమైన రోజు ఇది. ఉత్సాహాన్ని, మానసిక ప్రశాంతతను ఈరోజు ముఖ్యంగా పొందుకోబోతున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా మీ యొక్క జీవితం సాగిపోలేదు. ఇన్నాళ్ళు ప్రతి అడుగు కూడా మీకు అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరుగుతూ వస్తుందన్నమాట. ఈరోజు మధ్యాహ్నం హఠాత్తుగా ఒక ఊహించని సంఘటన 2 గంటల 43 నిమిషాల తర్వాత జరగబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో మంచి జరగబోతుంది. ఆమె ఇచ్చే ఏదైనా సలహా కానీ అంటే శుభవార్తలు మీరు ఆమె ద్వారా, ఒక స్త్రీ ద్వారా తప్పకుండా అందుకోబోతున్నారు. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున ఇంకా ప్రశాంతంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోండి. అలాగే ఈ రోజున చాలా వరకు కూడా విజయ పరంపర సూచనలే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ రోజున మీరు ధైర్యంగా, ధర్మబద్ధంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా, ముఖ్యమైన నిర్ణయాలు, వాటిని మీరు ఈ రోజున కొంచెం ఎలాగైనా సరే చేసేయాలి అనేటువంటి ఒక ధైర్యంతో, ధర్మబద్ధమైనటువంటి నిర్ణయంతోనే ఖచ్చితంగా ఒక సక్సెస్ని ఇస్తుంది. సక్సెస్ అయితే వస్తుంది అన్నమాట. కార్యరూపం దాలుస్తుంది. ఈ రోజున మీరు ఆర్థిక విజయం అనేది చాలా సంపూర్ణంగా మీకు కలగబోతుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానము, మహాలక్ష్మీదేవి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కావచ్చు, అష్టోత్తరాలు కావచ్చు. ఈ రోజున అమ్మవారి యొక్క పాదాలు అస్సలు విడిచిపెట్టకండి. బయటకు వెళ్ళినా కూడా మీరు ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క నామాన్ని కనీసం అడుగడుగున మీరు ప్రతి నిమిషం ఉచ్చరించండి. మనం పనులు వదులుకొని చేయాలంటే కుదరదు. కాబట్టి మనం రోజు మొత్తంలో వీలున్నంతసేపు, అంటే ఏ టైంలోనైనా కూడా కాస్త సమయం దొరికితే గనక ఖాళీ సమయంలో ఏదో ఒక ఫోన్ చూసుకోవడము, లేదంటే ఎవరితోనో ఖాళీగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఈ సమయం దొరికినప్పుడు మీరు అమ్మవారికి కేటాయించినట్లయితే అద్భుతవంతమైన వినియోగం అనేది తప్పకుండా కలగబోతుందని చెప్పవచ్చు. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా శివారాధన కూడా మీకు మేలు చేకూర్చేలాగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీరు దైవాన్ని ఆరాధించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. మీరు పనుల విజయాన్ని సాధించే దిశగా ఈ రోజున ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అందిపుచ్చుకోండి. వచ్చినది చిన్న అవకాశమైనా చెయ్యి విడవద్దు. మీరు ఏ రంగంలో ఉన్నా మీ అవకాశం ఎంతటిదని మీరు అనిపించినా అది ఇస్మంతా కూడా అనిపించడం కూడా మీరు విడిచిపెట్టకుండా, చేజార్చుకోకుండా మీరు జాగ్రత్త వహించండి. ప్రయాణాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. బద్ధకాన్ని ఈరోజు పక్కన పెట్టండి. ఏం చేస్తాంలే అని చెప్పే మాట మీ నోటి వెంబడి రాకూడదు. మీరు చేసే ప్రతి పనుల్లోనూ జాగ్రత్త పాటించినట్లయితే, నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలిగినట్లయితే అద్భుతవంతమైనటువంటి మంచి సానుకూలమైన మిశ్రమ ఫలితాలు తప్పకుండా తీసుకోండి. మిశ్రమ ఫలితాలు అయితే తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఈ రోజున తప్పకుండా తూర్పు దిక్కు ప్రయాణం చేయండి, శ్రేయదాయకంగా ఉంటుంది. ఒకవేళ మిగతా దిక్కుల ప్రయాణం చేయాల్సి వస్తే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తప్పకుండా ఉండాలి. చిన్న చిన్న విషయానికి కంగారు పడిపోతూ, టెన్షన్స్ పడిపోతూ అనవసరమైన ఆందోళన చెందవద్దు. ప్రశాంతవంతమైన జీవనాన్ని గడిపి ఈరోజు సంతోషంగా ఉండండి. మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే మీరు మీ ఇల్లు ఎప్పుడు చల్లగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇతరుల బాధను సులభంగా గుర్తించగలరు. ఎందుకంటే తాము కూడా ఎన్నో అపవాదాలు అనుభవించారు. అందుకే ఎవరో ఒకరు నిశ్శబ్దంగా ఉన్న వారి గుండెల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే శక్తి వీరికి ఉంటుంది. ఈ గుణం చాలా అరుదుగా ఉంటుంది. కానీ అదే గుణం వలన ఇతరి బాధలు కూడా తమ భుజాలపైన మోసుకుంటూ మరింత భారంగా మారిపోతారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు వీరికి ఒక గొప్ప పాఠం నేర్పాయి. అందరినీ నమ్మకూడదని కాదు, కానీ ఎవరినైనా సరే నమ్మే ముందు సమయం తీసుకోవాలని నేర్పాయి. ప్రతి చిన్న నవ్వు కూడా ప్రతిదీ నిజమైంది కాదని, ప్రతి తీపి మాట వెనకాల మంచి ఉపాయం ఉండదని చెప్పి మరింత పరిమితి చెందిన వ్యక్తులుగా మార్చాయి. ఒకప్పుడు అమాయకంగా కనిపించిన వారు ఇప్పుడు జీవితంలోనే లోతుగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఏలినాటి శని చివరి దశలో ఉన్న ఈ సమయంలోనే ఒక విషయం మాత్రం
స్పష్టంగా కనబడుతుంది. ఇంతకాలం మీరు వెంటాడిన చీకటి క్రమంగా తగ్గిపోతుంది. గతంలోనే ప్రతి అడుగులోనే కనిపించిన అడ్డంకులు ఇప్పుడు కొద్దిగా సడలుతున్నాయి. మనసులో ఉన్నటువంటి భారాన్ని నెమ్మదిగా కూడా తెగిపోతున్నాయి. ఇంకా పూర్తిగా మార్పు రాకపోయినా మార్పు ప్రారంభమైందని చెప్పి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు భయపడడానికి కారణం లేదు. ఇప్పటి వరకు శని ఒక గురువులాగా వీరికి పాఠాలు నేర్పింది. ఎవరు నిజమైన వారు ఎవరు కాదో చూపించింది. ఎవరిని దగ్గర ఉంచాలో ఎవరిని దూరంగా ఉంచాలో తెలియజేసింది. ఏది శాశ్వతం కాదు, ఏది విలువైనదో అర్థం చేసుకోలేలా చేసింది. ఈ అనుభవాలన్నీ వృధా కాదు. భవిష్యత్తులోని ఇవే మీరు బలంగా మారిపోబోతున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి గాయం రేపటి జ్ఞానానికి పునాది అవుతుంది. ఇంతకాలం మీరు ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయో చాలామందికి కూడా ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు. కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ కాలమే తమను మరింత బలమైన వ్యక్తులుగా తయారు చేసిందని చెప్పి గ్రహిస్తారు. ఒకప్పుడు చిన్న సమస్యకే కుంగిపోయేవారు ఇప్పుడు పెద్ద కష్టాన్ని కూడా ధైర్యంగా కూడా ఎదుర్కోగల స్థితికి చేరుకున్నారు. ఈ మార్పు ఒక రోజున రాలేదు. ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిరాశలు, ఎన్నో మౌన పోరాటాలు. అది ఇప్పుడు ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గతాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని తమను తాము బాధ పెట్టుకోవద్దు. మోసం చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని మనశ్శాంతి కోల్పోవద్దు. జరిగింది జరిగిపోయింది. శని ఇచ్చిన పరీక్షల్లోనే చాలా భాగం పూర్తయింది. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో కాలాన్ని ధైర్యంగా చూడాలి. గుండెల్లో పేరుకుపోయిన భయాలను నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఎందుకంటే చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఉదయం ఆగిపోదు. ఈ రాశివారు గొప్పతనం ఏమిటంటే ఇది ఎన్ని దెబ్బలు తిన్నా మనసులో మానవత్వాన్ని చంపుకోలేరు. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే తమ విలువను వదిలిపెట్టరు. ఎన్ని నిరాశలు వచ్చినా సరే ఆశలు పూర్తిగా కోలుకోరు. ఇదే కారణంగా మీ రాశివారు ప్రత్యేకంగా నిలుస్తారు. కాలం వీరిని పరీక్షించింది కానీ పడగొట్టలేకపోయింది. పరిస్థితులు వీరిని ఏడ్పించాయి కానీ మానవత్వాన్ని తీసేయలేకపోయాయి. అందుకే ఈ చివరి దశలోనే ఒక విషయం నమ్మాలి. ఇంతకాలం వహించిన ప్రతి కన్నీటి చుక్కకు విలువ ఉంది. ప్రతి మౌన పోరాటానికి అర్థం ఉంది. ప్రతి గాయానికి ఒక ముగింపు ఉంది. ఇక రాబోయే రోజులలో కూడా అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు బాధించవచ్చు. కొందరు ప్రవర్తన గుర్తొచ్చి మనసు కలత చెందవచ్చు. కానీ ఇప్పుడు మీరు మునుపటి వ్యక్తి కాదు. కాలం మీకు అనుభవించింది ప్రతి బాధ మీకు లోతైన అవగాహన ఇచ్చింది. ఒంటరితనం మీకు ఆత్మబలాన్ని నేర్పింది. కాబట్టి శని మీలో ఉన్న అసలు శక్తిని మీకే చూపించింది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో రాబోయే 24 గంటల్లో ఐశ్వర్య ప్రాప్తి కలగబోతుంది. ఇక ఇప్పుడు రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారికి గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా మానసికంగా ఒత్తిడి అనుభవించిన వారు కూడా ఈ రాబోయే 24 గంటల్లో అద్భుతమైన ఉపశమనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన ధైర్యస్థానం, గృహ సుఖ స్థానం, బుద్ధి స్థానం, శత్రుస్థానం అన్నీ కూడా బలపడడం వల్ల ఈ కాలం మీకు ఒక గొప్ప ఉపాయాన్ని అందించబోతుంది. ముఖ్యంగా ఏ పని చేసినా సరే ముందు కంటే కూడా ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే పరిస్థితి కనబడుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ ఆలోచన స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆగిపోయిన పనులు మళ్ళీ కదలింపులకు వస్తాయి. ఈరోజు తెల్లవారుజామున చంద్రుడు మీ రాశికి అత్యంత అనుకూలమైన ద్వితీయ తృతీయ స్థానంలోనే సంధి గుండా ప్రయాణం చేస్తూ మీలో ధైర్యం, సాహసం, చురుకుదనాన్ని అద్భుతంగా పెంచుతున్నాడు. ఉదయం నుంచి ఏదో ఒక పని పూర్తి చేయాలని ఉత్సాహంతో ఉంటుంది. చాలా రోజులుగా వేదన పడుతున్న పనులు కూడా రాబోయే 24 గంటల్లో ప్రారంభించాలని చెప్పి ఆలోచన కలుగుతుంది. మీ మాటలో ధైర్యం అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడినా సరే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. దుర్గామాత అనుగ్రహం వలన శత్రువుల కుతంత్రాలు పటాపంచలు కాబోతున్నాయి. ఈ సమయంలోనే మీకు వచ్చే ఆలోచనలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. కుజుడు మీకు అసాధారణమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. సాధారణంగా సందేహించే విషయాలలో కూడా ఇప్పుడు
మీకు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. చిన్న ప్రయాణాల్లో అనుకూలంగా ఫలితాలను ఇస్తాయి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని సమాచారం మీలోనే ఒక కొత్త ఆశను నింపే అవకాశం ఉంది. గతంలోనే మీకు దూరమైన వ్యక్తులు మళ్ళీ సంప్రదించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని అర్థం చేసుకొని స్పందించడం మంచిది. ఈరోజు తెల్లవారుజామున ఏర్పడిన సర్వత సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మీ రాశికి అపారమైన లక్ష్మీ కటాక్షాన్ని మోసుకొస్తాయి. ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులకు ప్రత్యేకమైన దైవశక్తి లభిస్తుంది. చాలామంది ఈ రాశి వారి రాబోయే 24 గంటల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొందరికి నిలిచిపోయిన పనులు తిరిగి కదలికలోకి రావచ్చు. మరికొందరికి మానసికంగా చాలా కాలం తర్వాత ఒక ప్రశాంతత కలగవచ్చు. ఈ యోగాల ప్రభావం వలన మీరు చేసే ప్రయత్నాలకు విశ్వాసం పెరుగుతుంది. మధ్యాహ్న సమయంలోనికి చంద్రుడు స్థితి గృహ సుఖ స్థానం పైన ప్రభావం చూపడం వల్ల మనసు ప్రశాంతత కోరుకుంటుంది. బయట గడపడం కంటే ఇంట్లో గడపడం మంచిదని చెప్పి అనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది. మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. మహావిష్ణువు లీల వలన చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి కొన్ని క్లిష్టమైన సమస్యలకు కేవలం ఈ రాబోయే 24 గంటల్లో చాలా చక్కని పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజున చంద్రుడితో పాటు బుధుడి అనుగ్రహం సంచారం వలన మీకు మేధస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మకత రంగాలలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లాభాలు కలుగుతాయి. మీ మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. ఇంకా రాబోయే 24 గంటల్లో అత్యంత శక్తివంతమైన అంశం గురుడు. ఉచ్చస్థితిలో ఉన్న గురుడు అసాధారణమైన లక్ష్యాన్ని అందిస్తున్నాడు. శత్రువులు, అడ్డంకులు, సమస్యలకు సంబంధించినటువంటి స్థానాలపైన గురు దృష్టి ఉండడం వలన పరిస్థితి పూర్తిగా మారుతుంది. దుర్గాదేవి యొక్క స్థూల యుద్ధంలోనే కోలుకునే గురుగ్రహం శత్రువుల శక్తిని తగ్గిస్తుంది. మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారి ప్రయత్నాలు ఫలించవు. శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన మానసికంగా మీరు బలపడతారు. గురుడి 5వ దృష్టి 10వ ఇంటిపైన పడడం వలన మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు చేసే పనులకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ మాటతో విలువ పెరుగుతుంది. ఇతరులు మీ అభిప్రాయాల్ని గౌరవిస్తారు. మహావిష్ణువు యొక్క, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈరోజు మీ పైన ఉండడం వలన ఆకస్మిక ధనలాభం సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అయితే కేతు ప్రభావం వలన మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి స్పందించడం కంటే ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే మంచిది. ఇక ఈ రోజున లక్ష్మీనారాయణల మరియు దుర్గామాత యొక్క అనుగ్రహం కోసం కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక పరిహారాలను పాటిస్తే గ్రహాల అనుగ్రహం కోసం మరింత ఫలితం వస్తుంది. రాబోయే 24 గంటల్లోనే ఈ పరిహారాలు ఆచరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయాన్నే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం అత్యంత శుభప్రదం. దీని వలన గురుడి బలం పెరిగి రాబోయే 24 గంటల్లో మీకు రక్షణ లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఇంట్లోనే నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం వలన లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. శత్రువు భయం మరియు మానసిక ఆందోళన ఉన్నవారు ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. రాబోయే 24 గంటల్లో మీ శత్రువులపైన మీకు విజయం లభించడానికి జగన్మాత దుర్గాదేవి యొక్క అనుగ్రహం తోడ్పడుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల, పక్షులకు నీరు పెట్టడం, మూగజీవాలకు ఆహారం అందించడం వలన పుణ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కాకులకు ఆహారం వేయడం శనిదేవుడి అనుగ్రహాన్ని పెంచుతుంది. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించటం ద్వారా బుధుడి అనుగ్రహం లభిస్తుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. నిర్ణయాలు సరైన దిశలోనే సాగుతాయి. మనసులో ఉన్నటువంటి గందరగోళం తగ్గిపోయి ఏది చేయాలో స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద రాబోయే 24 గంటలు కూడా ఈ రాశి వారికి గ్రహ గోచారాలు చాలా బలంగా అనుకూలంగా ఇస్తున్నాయి. ధైర్యం ఇచ్చి కుజుడు, బుద్ధి బలం ఇచ్చే బుధుడు
రక్షణ ఇచ్చే గురుడు, మానసిక ప్రశాంతతనిచ్చే చంద్రుడు కలిసి మీ జీవితంలో మంచి శక్తిని నింపబోతున్నారు. మహావిష్ణువు యొక్క లక్ష్మీదేవి, దుర్గామాత ఆశీస్సులతో రాబోయే 24 గంటల్లో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచన స్పష్టమవుతాయి. శత్రువులపైన పైచేయి సాధించే అవకాశం పెరుగుతుంది. ఈ ముఖ్యంగా మనసు యొక్క తాశ కొత్త వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే ఈరోజు అత్యంత గొప్ప ఫలితం. మరి ఈ రాశి వారిలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు మంచి జరగాలంటే ఈ విధంగా లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. మీకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజు కానీ, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలంటే పిండి దీపాలు వెలిగించండి. ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు పిండి దీపాలు కూడా వెలిగించి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీకు కలుగుతూనే ఉంటుంది. అన్ని కష్టాలు తీరిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే మీరు ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు పొందాలి. మీకు చేయని పనులకు కూడా బాధ్యతలు రావాల్సి ఉంటుంది. నిజం చెప్పగినా ఎవరు నమ్మకపోయిన పరిస్థితులు ఉంటాయి. మీరు కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎంతగా బాధించాయంటే ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలనిపించింది. కానీ బాధ్యతల వలన మళ్ళీ నిలబడవలసి వచ్చింది. ఇంకా ఒక విషయం గమనించాల్సింది, ఈ రాశి వారు ఎవరినైనా సరే నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మధ్యలో అనుమానం పెట్టుకోరు. అందుకే మోసం జరిగినప్పుడు అది చిన్న గాయం కాదు, గుండెను చీల్చే గాయం అవుతుంది. ఆ బాధ సంవత్సరాలు గడిచిపోయినా మర్చిపోలేరు. ప్రతి కొత్త వ్యక్తిని చూసినప్పుడు పాత మోసం గుర్తొస్తుంది. అయినా సరే మళ్ళీ నమ్ముతారు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరని ఆశ వీరిని బతికిస్తుంది. మరి గత కొన్నేళ్ళుగా వీరి ఒంటరితనం కూడా ఎక్కువగా అయింది. నలుగురిలో ఉన్న ఎవరికి కూడా తమను అర్థం చేసుకునే మనసు లేదనే భావన పెరిగింది. మనసులో ఉన్న మాట బయట పెట్టాలని చెప్పి అనిపించిన వినే వ్యక్తి కనిపించడం లేదు. అందుకే చాలాసార్లు తమలో తానే మాట్లాడుకుంటారు. దేవుడితో మాట్లాడుకుంటారు. రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు రాకపోయినా ఆ ప్రశ్నలకు కొంత ఉపశమనం లభిస్తాయి. ఇంతవరకు చూసిన ధన్యవాదాలు. జై శ్రీరామ్.